వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ మరియు పెండింగ్ బిల్లులపై చర్చ. 2023 డిఏ/డిఆర్ అరియర్లు జూలై 16 క్యాబినెట్లో చర్చ ఉండవచ్చా? ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 2018 నుండి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలి. అదేవిధంగా 2023 జూలై నుంచి అమలయ్యే విధంగా 12వ పిఆర్సీ కమిషన్ వేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలను చర్చించాలని గత మాసం చివరిలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అయితే ఫస్ట్ అధికారుల వర్గాలు అయితే తెలిపాయి. కానీ ఆ తర్వాత ఆ సమావేశం జరగలేదు, వాయిదా పడింది. ఆ సమావేశం ఈ నెలలో జరుగుతుందని తెలుస్తోంది. కాగా ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, కేబినెట్ సమావేశం జరగనున్నది. ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులకు మధ్యంతర భృతి, ఐఆర్ మరియు జనవరి నుంచి రావాల్సిన డిఏ/డిఆర్ బకాయిలను ప్రకటిస్తారని, అదేవిధంగా 12వ పిఆర్సీ ప్రకటన కూడా ఉంటుందని, 2018 సంవత్సరం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు విషయమై ప్రభుత్వ ప్రకటన ఉండవచ్చని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తర్వాతనే ఏదైనా ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విషయం అయితే మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.